ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు నాకు ఆఫర్ ఇచ్చారు, నేను మీకు ఆఫర్ ఇద్దామని. నువ్వు నాకు ఆఫర్ ఇచ్చే అంత పెద్దదానివయ్యావా? మణిహారం నా దగ్గర ఉంటే మీకంటే గొప్పదాన్నేగా. నీ దగ్గరుందా? ఆహా, ఇప్పటికి లేదు, వస్తుంది. మీరు ఆ రాజమణిహారం తీసుకొచ్చిస్తే నన్ను ఇంటి కోడలుగా అనౌన్స్ చేస్తానన్నారు కదా, దానికి ఏర్పాట్లు చేసుకోండి. మీరు అడిగినట్టు ఆ మణిహారం తీసుకొస్తాను. ఏంటి రోజా, నాతోనే ఆటలాడుకుంటున్నావా? లేని ఆ రాజమణిహారాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? తీసుకొస్తానని చెప్తున్నాను కదా. ఆ రోజు ఇలాగే రాజమణిహారం రాజమణిహారం అని చెప్పి అందరి ముందు నా పరువు పోయేలా చేశావు. మళ్ళీ ఆ హారాన్ని తీసుకొస్తానంటే ఈసారి నిన్ను ఎలా నమ్మమంటావు? నమ్మడం తప్ప మీకు మరో అవకాశం లేదు. మీకు ఆ హారం కావాలి, నేను ఆ మణిహారం తెచ్చి ఫంక్షన్లో మీ ముందు పెడతాను. మీరు ఫంక్షన్కి ఏర్పాట్లు చేసుకోండి. నీ మాటలు నమ్మి నేను ఫంక్షన్ ఏర్పాటు చేస్తే నువ్వు మణిహారం తీసుకురాకపోయినా ఫంక్షన్ పూర్తయిపోయి నీ కోరిక నెరవేరుతుందని ఇలా ప్లాన్ చేశావా? మీ దగ్గర అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, మీకు నా మాట మీద అంతగా నమ్మకం లేకపోతే మీకు ఇంకో ఆఫర్ ఇస్తాను. ఏంటది? మీకు మాట ఇచ్చినట్టుగా నేను ఆ మణిహారాన్ని తెచ్చి ఫంక్షన్లో పెట్టలేకపోతే నేనే స్వయంగా ఈ ఇల్లు వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతాను. అప్పటికీ లేదంటే పేపర్స్ రెడీ చేసుకోండి. అరుణ్ సార్కి డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. లీగల్గా అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావంటే నీ మాటలు నమ్మాలని అనిపిస్తోంది. నిజం చెప్పు, ఆ మణిహారం ఎక్కడుంది? తీసుకొస్తానని ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎక్కడుందో ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. నా మీద నమ్మకం ఉంచి మీరు రిసెప్షన్కి ఏర్పాట్లు చేయండి. అలాగే చేస్తాను. ఇప్పుడే అందరినీ పిలిచి రిసెప్షన్ గురించి చెప్తాను. వద్దు, అరుణ్ సార్ని ఈవినింగ్ ఆఫీస్ నుంచి రానివ్వండి. ఆ చామంతిని కూడా రానివ్వండి. ముఖ్యంగా తెలియాల్సింది దానికి. వాళ్ళిద్దరు వచ్చాక అప్పుడు అందరి ముందు రిసెప్షన్ గురించి చెప్పండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలియాలి. సరే, ఈ రిసెప్షన్ పనిలో నేనుంటాను. నువ్వు ఆ రాజమణిహారం తెచ్చే పనిలో ఉండు. అది నాకు వదిలేయండి.